భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎంత ఎంత ఇంపార్టెంట్ శ్లోకం అంటే ఇది ఇవాల్టి పరిస్థితులకు. అసలు భగవంతుడు ఒక చక్కటి మార్గం మనకు ఉపదేశించాడనమాట. మనకి ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? తత్విద్ధి, ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకో అంటున్నాడు. ఏ తత్వజ్ఞానాన్ని అంటే పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని. ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి? తత్వదర్శినులైన వాళ్ళ దగ్గర నుంచి. ఊరికే మనం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, విష్ణు సహస్రనామం లేకపోతే లలితా సహస్రనామం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లలితా సహస్రనామంలో ఉదాహరణకు దేశకాల అపరిచ్ఛిన్న అనే ఒక నామం ఉన్నది. దేశకాలములకు అతీతమైనది అని మామూలుగా అర్థం. తత్వం తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు? షీఈస్ బియాండ్ స్పేస్ అండ్ టైం. దేశములకు కాలములకు అందనటువంటిది, ముందు ఉన్నటువంటిది. షీఈస్ బియాండ్ దట్. ఏమిటి? వాట్ ఈజ్ స్పేస్, వాట్ ఈజ్ టైం? అగైన్ దీనికి సంబంధించి మనం ఫిజిక్స్కి మనం రిలేట్ చేయొచ్చు అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు టైం గురించి చాలా గొప్ప విషయాలు, స్పేస్ గురించి. స్పేస్ ఏర్పడటం అంటే ఏమిటి? టైం ఏర్పడటం. ఇంత స్పేస్, ఇన్ని ఖగోళాలు ఏర్పడినాయి కదా, ఇంత స్పేస్ ఉంది కదా. ఈ స్పేసు, ఈ టైము, ఇదంతా కూడా రిలేటివ్. వీటన్నిటికంటే ముందు, ఇవి ఏర్పడడానికి ముందు ఉన్నటువంటిది అనమాట. అంటే ఈ తత్వం తెలుసుకోవాలి. ఊరికే అర్థం తెలుసుకోవటం కాదు. ఆ తత్వం తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర తెలుసుకుంటాం మనం? తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గర మాత్రమే ఇది తెలుసుకోగలం. ఈ తత్వాన్ని దర్శించిన వాళ్ళ దగ్గర మనం ఎట్లా ఉండాలట? వాళ్ళే జ్ఞానులు. జ్ఞానినః, జ్ఞానులు. జ్ఞానం అంటే తత్వజ్ఞానమును తే నీకు ఉపదేక్ష్యంతి, ఉపదేశిస్తారు. ఎట్లా ఉపదేశిస్తారట? నువ్వు ఎట్లా అడగాలి వాళ్ళని? ప్రణిపాతేన, దండ ప్రణామాలని, సాష్టాంగ నమస్కారాలు ఆచరించి, సేవయా, వారికి సేవలు ఉనర్చడం ద్వారా, పరిప్రశ్నేన, వినయంతో ప్రశ్నించడం వలన. ఊరికే ప్రశ్నించకుండా వాళ్ళు ఏం చెప్తే అది తూతూ బసవన్న, డూడు బసవన్న అని తలోపటం కాదు. వినయంతో తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతతోటి మనం ప్రశ్నించాలి. అంతేగాని ఎదుటివాడికి ఎంత వచ్చో మనం ఏదో కనుక్కుంటున్నట్టుగా ప్రశ్నించడం కాదు. వినయంతో ప్రశ్నించడం అన్నమాట. అట్లా ప్రశ్నిస్తే ఆ తత్వజ్ఞానమును నీవు తెలుసుకొనగలవు. తత్వాన్ని దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపు. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను, సేవలనర్చుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై ఆ పరమాత్మ తత్వజ్ఞానమును వారు నీకు ఉపదేశించెదరు అన్నారు పరమాత్మ. వినయంతో గురువును ఆశ్రయించి సముచితమైన ప్రశ్నలు అడిగి సేవ చేసి ఆయన అనుగ్రహాన్ని పొందిన వారికి సత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న జ్ఞానులు పరమార్థ జ్ఞానాన్ని బోధిస్తారు. దురదృష్టవశాత్తు ఇవాళ మనకు మన మీడియాలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, సినిమాలలో కానీ గురువులని చాలా అవహేళన చేస్తూ మనం చూస్తున్నాం. గురువులను అవహేళన చేస్తే ఆయన ఏం బోధిస్తారు? గురువుల వద్ద ఉండవలసింది వినయం. వినయం లేకుండా వాళ్ళని అవహేళన చేస్తూ, ఎందుకు నువ్వు లేటుగా వచ్చావు అంటే నిన్న మొన్న పేపర్లో వచ్చింది, ఇన్విజిలేటర్ని కొట్టాడటం. అంటే గురువులని ఏమాత్రము కూడా గౌరవించని పరిస్థితి వస్తే పిల్లలకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ముందు మనం నేర్పవలసింది, పిల్లలకు నేర్పవలసిన శ్లోకం ఇది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఇది ప్రతి తల్లి తండ్రి తన పిల్లలకు మొట్టమొదట నేర్పవలసిన శ్లోకం. స్కూల్లోకి పంపించేటప్పుడు నేర్పవలసిన శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పేది ఏమిటంటే, జ్ఞానం పుస్తకాలతో మాత్రమే రాదు. అది జ్ఞాని సమీపంలో వినయంతో, సేవాభావంతో, ఆలోచనాత్మక ప్రశ్నలతో సంపాదించాలి. 3 ముఖ్యమైన మార్గాలు చెప్పారు ఆయన. ప్రణిపాతము, వినయం. పరిప్రశ్న అంటే సందేహ నివృత్తి కోసం వేసే ప్రశ్నలు. సేవ ఎట్లా? మన హృదయ శుద్ధి కోసం. అది మనకు గూగుల్ బోలెడంత జ్ఞానాన్ని అందిస్తుంది. చాట్ జీపీటీలో అడిగి తెలుసుకోవచ్చు, జెమినీని అడిగి తెలుసుకోవచ్చు, డీప్ సీక్ని అడిగి తెలుసుకోవచ్చు, పర్ప్లెక్సిటీని అడిగి తెలుసుకోవచ్చు. వీ కెన్ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ గూగుల్. బట్ గురు ఈజ్ ఆల్వేస్ అబోవ్ గూగుల్.
గురువు ఈజ్ ఆల్వేస్ అబౌవ్ గూగుల్ అనమాట. గురు జ్ఞానం డిఫరెంట్. ఇది అనుభవం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం అది. సమాచారం చాలా ఉంది మన దగ్గర. వీఆర్ ఆల్ ట్రావెలింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ హైవేస్. కానీ జ్ఞానం అంటే విజ్డమ్ మాత్రం, విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ ద నాలెడ్జ్ సెక్యూర్స్ ఇన్ మైండ్, వెన్ ద నాలెడ్జ్ ఇట్ లాడ్జెస్ ఇన్ మైండ్, ఇట్ సెక్యూర్డ్. ఆయన చెప్తారు చూడండి, రాజగోపాలాచారి గారు విష్ణు సహస్రనామం ముందు, నాలెడ్జ్ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది హృదయంలో, మెదడులో అట్లా స్థిరంగా అట్లా ఉంటే, ప్రతిష్ఠింపబడితే అది విజ్డమ్గా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? తత్వాన్ని దర్శించినందువల్ల వృద్ధులు, జ్ఞానులు అయిన వాళ్ళ దగ్గర నుంచి, జ్ఞాన వృద్ధులైన వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆ జ్ఞానం వస్తుంది. విద్యార్థి జీవితం ఎట్లా ఉండాలంటే, ఉపాధ్యాయుడిని గౌరవించడం, సరైన ప్రశ్నలు అడగటం, సేవాభావం కలిగి ఉండటం. ఇవాళ ఏదైనా ఉపాధ్యాయులు ఏదైనా ఒక పని చెప్పారంటే అది వెంటనే పేపర్లలో వస్తుంది. ఇగో పిల్లలతో పని చేయిస్తున్నటువంటి టీచర్ అని. ఏం పని చేస్తే తప్పేంటి మాస్టర్కి? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? జస్ట్ ఎవరైనా తల్లిదండ్రులు ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటున్నారా? దానికి అనవసరమైన గొడవ చేస్తున్నారు. కానీ వాట్ ఈజ్ రాంగ్ ఇన్ డూయింగ్ సర్టన్ డ్యూటీస్? వాట్ ఈజ్ రాంగ్? ఉపాధ్యాయుడు ఏదో చెప్తారు, చేసినందువల్ల తప్పేమిటి? యోగా, ధ్యానము, వేదాంతం ఇవి యూట్యూబ్ చూసి నేర్చుకునేవి కావు. ఒక సద్గురువు యొక్క మార్గదర్శకత్వంలో మనకు తెలిసేటువంటివి. అదేవిధంగా ఆఫీస్లో కూడాను మన సీనియర్ దగ్గర వినయంగా ఉండి ఆయన అనుభవాలు ఎన్నో చెప్తాడు. ఆయన ఆ ఉద్యోగ జీవితంలో, ఒక ఉద్యోగ జీవితంలో నువ్వు కొత్తగా చేరినటువంటి ఉద్యోగి అదే ఉద్యోగంలో కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, 2 దశాబ్దాలు, 3 దశాబ్దాలు ఉన్నటువంటి సీనియర్ దగ్గర ఉంటే ఆయన దాంట్లో ఎన్నో మెలకువలు చెప్తాడు. స్ట్రైట్‌కి మనం ఎట్లా చేయాలి, మళ్ళీ మనం వాటిని అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఉపయోగించి మనం ముందుకు పోవటమే అనమాట. వాళ్ళని ఏం చేయాలని మార్గదర్శనం అడగటం, టీమ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళటం, ఇవి ఎదుగుదలకు మూలం. వినయం లేని విద్య అహంకారంగా మారుతుంది. ప్రశ్న లేని వినయం మూఢనమ్మకంగా మారుతుంది. సేవ లేని విద్య నీ హృదయాన్ని మార్చదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హృదయాన్ని మార్చదు. వినయంతో ప్రశ్న, వినయంతో విద్య, సేవతోటి విద్య, ఈ 3 కలిసినప్పుడే మనకు జ్ఞానం ఫలిస్తుంది అన్నమాట. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.